దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మధ్య అర్చనారెడ్డి గారు సిస్టర్ గారు ఉన్నారు. సిస్టర్ గారు నా టెస్ట్ మనీ చూశారు. నేను బైబిల్ అంతా రాసినప్పుడు ఆమె గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చదవటమే చాలా కష్టం, ఇది రాయడం చాలా చిన్న అక్షరాలు ఉంటాయి. అసలు ఎలా రాశారు సిస్టర్ గారు మీరని మరి సిస్టర్ గారు నన్ను అడిగినప్పుడు ఈ బుక్స్ అన్నీ నేను ఆమె గారికి చూపించాను. ఇప్పుడు ఆమె గారు తన అనుభవాన్ని మరి మనకి తెలియపరుస్తారు. దేవుడు నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఇంత గనులైన దైవజనులను కలుసుకోవడానికి దేవాది దేవుడు కృప చూపించి ఉంటున్నారు. నిజంగా గత 2 years బ్యాక్లో నేను ఒకసారి సిస్టర్ గారు టెస్ట్ మనీ అప్పుడే రిలీజ్ అయినట్టుంది, నేను చూశాను. నిజంగా ఈ సమయంలో కూడా బైబిల్ చదవటానికే సమయం లేకుండా పరిగెడుతున్నటువంటి ఈ దినాలలో ఆ బైబిల్లోని ఆ చిన్న అక్షరాలు కూర్చొని ఓపికతో రాయడానికి ఇంత శక్తి ఎలా వచ్చింది అని నేను అనుకున్నాను. అయినప్పటికీ ఎంత సేవ చేస్తున్నప్పటికీ, విశ్వాసులుగా పిలువబడుతున్నప్పటికీ, పరిచర్యలో ముందుకు సాగుతున్నప్పటికీ చదవటానికి సమయం లేని ఈ దినాలలో 2 సార్లు కంప్లీట్గా మరి బైబిల్ మరి చూసి మరి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయటమే కాదు, మరి 2 సార్లు కంప్లీట్ చేసి 3వసారి కూడా మొదలుపెట్టి ఉంటున్నారు. మనం చూసినప్పుడండి చాలా మార్పు చెందాల్సిన వారిగా మనం ఉంటున్నాము. ఎందుకంటే మరి ఇలా వ్రాసేటప్పుడు అంటారు, ఒకసారి వ్రాస్తేనంట మరి 10 సార్లు మనము చదివినట్టు అంట. మరి మనం బైబిల్ని ఒకసారి చదవటం కంటే మనం ఇలా రాసినప్పుడు మన హృదయంలో ప్రింట్ అయిపోతుందండి. అందుకే చిన్నపిల్లలకి ఎక్కువగా రిటర్న్ హోంవర్క్ ఇస్తూ ఉంటారు. నాకు ఇప్పుడు ఇది చూస్తే అర్థమవుతుంది చిన్నప్పుడు టీచర్స్ ఎందుకు హోంవర్క్ రాయమనే వాళ్ళ అని. కాబట్టి ఈ వాక్యాలన్నీ రాసేటప్పుడు అండి హృదయంలో స్థిరపడిపోయి అవి ముద్రించబడి వాటి ప్రకారం మనం నడవటమే కాకుండా మన పిల్లల్ని నడిపించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటున్నారు. ఈ దినాలలో మరి విశ్వాసులకే కాదండి, సేవకులు కూడా ఈ మార్గంలో నడవాలని, మరి సేవకులు కూడా ఈ మార్గంలో నడిచినప్పుడు వారు అనేకులకు మాదిరికరంగా, విశ్వాసులకు మాదిరికరంగా మనం ఉన్నప్పుడు మన సంఘాన్ని నడిపించుకుంటాం, మన పిల్లల్ని నడిపించుకుంటాం. మరి ఈరోజు సేవకురాల్ని కలవటం ఎంతైనా ఆశీర్వాదకరము. మరి మనము కూడా ఇది మొదలుకొని మరి నేనైతే సిస్టర్ గారిని చూశాక చాలా సందర్భాలలో నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడల్లా కీర్తనల గ్రంథము కొన్ని అధ్యాయాలు తీసుకుంటూ రాస్తూ ఉండేదాన్ని అండి సిస్టర్ గారిని చూసిన తర్వాత. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను మధ్యలో కాదు, కంప్లీట్గా రాయాలని నేను కూడా ఒక తీర్మానం తీసుకుంటున్నాను. మరి మీరు కూడా మీ జీవితాలు ఆశీర్వదించబడాలి అంటే, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలంటే ఈ తీర్మానాన్ని ఈ రోజే మీరు కూడా తీసుకోవాలని ప్రేమతో మీ అందరినీ కోరుతున్నాను.